నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రమాణాలు పాటించని సంస్థలు హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నెల 26న జరిగే గుంటూరు జిల్లా సిపిఐ మహాసభలను జయప్రదం చేయాలి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు పిలుపు శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టణంలో వైభవంగా జరిగిన వరలక్ష్మి వ్రత మహోత్సవాలు తెనాలి గాడిబావి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆలయ ఈవో జీవి అమర్నాథ్ తెలిపారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి ఈ నెల 7వ తేదీ ఉత్తర్వులు వెలువడినట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల తెనాలి పట్టణ ప్రజలు మరియు భక్తులు 20 రోజులలోపు వారి యొక్క దరఖాస్తులను సహాయ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ గుంటూరుకు అందజేయాలని ఆయన తెలిపారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం తెనాలికి సంబంధించి ధార్మిక పరిషత్ ద్వారా హానరబుల్ కమిషనర్ గారు ట్రస్ట్ బోర్డ్ నోటిఫికేషన్ ఇచ్చున్నారండి. ఆ నోటిఫికేషన్ అనేది నేను ఇవాళే వచ్చింది. ఈ వచ్చిన రోజుల దగ్గర నుంచి 20 రోజుల్లోపు ఆసక్తి గల ఎవరన్నా కానీ ధార్మికంగా ఫిలాంథ్రఫిక్గా స్వామివారి సేవ తీసుకున్నారు ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు అని తెలియజేస్తున్నానండి. చాలా థ్యాంక్స్. శ్రావణ పౌర్ణమి సందర్భంగా తెనాలిలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు బాలికలు తమ సోదరులకు రాఖీలు కడుతూ ప్రేమ బంధానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. బజార్లు దుకాణాలు రాఖీలతో కలకలలాడుతున్నాయి. పిల్లల నుండి పెద్దల వరకు రకరకాల రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. ఈ వేడుకలతో తెనాలిలో సోదర సోదరీమణుల ప్రేమ బంధానికి మరోసారి కీర్తి పెరిగింది. రాఖీ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటూ ప్రజలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నెల 26న జరిగే గుంటూరు జిల్లా సిపిఐ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు తెలిపారు. గుంటూరు నగరంలో ఈ నెల 17, 18న జరిగే గుంటూరు జిల్లా సిపిఐ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక గాంధీనగర్ నందుగల తెనాలి సిపిఐ పార్టీ కార్యాలయంలో గోడ పత్రికలను సిపిఐ తెనాలి నియోజకవర్గ పట్టణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఆగస్టు 17, 18 తేదీల్లో గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, 2 రోజుల పాటు జరుగుతున్న ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా ముందుకు కొనసాగుతారని అన్నారు. 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ, 18వ తారీఖు సభ జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలకు తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువత, మేధావులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 17 నుంచి 18వ తేదీ వరకు గుంటూరులో జిల్లా మహాసభలో జిల్లా 20వ మహాసభలో నిర్వహించుకుంటా ఉన్నాం. మరి దేశంలో దోపిడీకి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా దాదాపు భారత స్వతంత్ర పోరాటం నుంచి ఈ రోజు వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం అజేయంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో అనేక భూస్వామ్య వ్యవస్థల నుండి, దోపిడీదారుల నుండి, పారిశ్రామికవేత్తల నుండి, బడా పారిశ్రామికవేత్తల నుంచి కూడా పార్టీ నిరంతర పోరాటాలు కొనసాగిస్తూ ఉంది. ఈ దేశంలో ఎంపీలుగా, కేంద్ర హోంమంత్రులుగా అనేక పదవులు మేము నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ 100 ఏళ్ళలో ఈ దేశ
సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ దేశ ప్రగతికి జాతీయ ఐక్యతకి నిరంతరం భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరాటాలు చేసింది. అనేక త్యాగాలు అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మందిని కోల్పోవడం జరిగింది. దేశంలో దేశ ప్రగతికి జాతీయ ఐక్యతకి విభూతం కలిగినప్పుడు కూడా అనేక మంది అమరవీరులు తమ త్యాగాలను నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగే గుంటూరు జిల్లా 20వ మహాసభను జయప్రదం చేయాలని ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మేధావులందరినీ కూడా ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 100 రోజులు అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చెప్పినటువంటి ఏ ఒక్క మాట కూడా అమలు చేయలేకపోవడం ఈ దేశం చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. 100 రోజుల్లో అందరికీ ఉద్యోగం కల్పిస్తామని ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుద్యోగులకు ఆయన ఆశ కల్పించి అధికారంలోకి వచ్చి ఆ ఊసే లేకుండా ఇవాళ దేశాన్ని పరిపాలించే ప్రగతి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గొండు శివ, తెనాలి నియోజకవర్గం సహాయ కార్యదర్శి తుంగ బాలస్వామి, సిపిఐ పార్టీ నాయకులు బొల్లిముంత శివరామకృష్ణ, పర్చూరి వెంకటేశ్వర్లు, ఏఎస్ఎఫ్ నాయకులు పొట్లు రవి, పండు తదితరులు పాల్గొన్నారు. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి ఈరోజు ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమాలు చేస్తూ 100 సంవత్సరాల్లో కూడా అడుగుపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17, 18 తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ మహాసభల్లో 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 18వ తారీఖు ప్రతినిధుల సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ మహాసభల్లో ఈ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని ఎలా ఇబ్బంది పెడతా ఉన్నాయి, వాళ్ళకు రావాల్సిన సంక్షేమం కానివ్వండి, వాళ్ళకు రావాల్సిన పథకాలను కానివ్వండి, ఈరోజు దారి మళ్లించే విధానాన్ని ఆ సభల్లో చర్చించుకొని ప్రజలందరినీ కలుపుకొని కార్మికుల్ని కర్షకులకు రావాల్సిన న్యాయాన్ని చేసే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తూ ఉంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఖరీఫ్ సాగు మొదలైన సమయంలో ఈ ఆర్థిక సహాయం వారి అవసరాలను తీరుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఎరువులు, విత్తనాల ధరలు పెరిగాయి. సుఖీభవ నిధులు టైంకు వచ్చాయి. కాస్త ఉపశమనం లభించిందని రైతులు వాపోతున్నారు. ఇది రైతన్నల పట్ల గౌరవానికి నిదర్శనమని, ఎప్పటికప్పుడు ప్రభుత్వం మద్దతుగా ఉండటం భరోసానిస్తుందన్నారు. ఈ శ్రావణ మాసంలో వచ్చిన ఈ సహాయం దేవుని దీవెనలా ఉందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వారు వేసిన 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వారు వేసిన 2,000 రూపాయలు రైతులకి మంచి సీజన్ స్టార్ట్ అయ్యి రైతులకి డబ్బులకి ఇబ్బంది పడే టైంలో వచ్చినాయి. అదిగాక ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వం అబద్ధాలతో కాలం గడుపుకెళ్ళింది. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం 5,000 రూపాయలు మేము ఇచ్చాము, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చక్కగా వివరంగా చెప్పి ఆ డబ్బులను రిలీజ్ చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,000 రూపాయలను కూడా తను బటన్ నొక్కి తను ఇచ్చినట్టుగా ప్రజల్ని రైతుల్ని మభ్యపెట్టి మోసం చేసి కాలం గడిపాడు. ఏ రోజున కూడా కేంద్ర ప్రభుత్వం ఇంత ఇస్తుంది, మేము ఇంత ఇస్తున్నామని ఆయన నోటితో చెప్పలేదు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి మొదలుపెట్టింది. మీరు చూడండి, గత ప్రభుత్వంలో రైతు బంధు పథకాన్ని యార్డుల్లో తీసేశారు. దాని మూలంగా ఏం జరిగిందంటే, ధాన్యానికి కానీ లేకపోతే ఇతర వ్యవసాయ ఉత్పత్తులకి ధర లేని టైంలో వాటిని మార్కెట్ యార్డులో నిలవదేసుకొని కనీస మద్దతు ధర మీద 75% రుణం తెచ్చుకొని వాళ్ళకి రేటు వచ్చినప్పుడు అమ్ముకునే సౌకర్యాన్ని రైతు బంధు పథకం కింద గత ప్రభుత్వంలో ఉండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసేసింది. దాని మూలంగా రైతులు వచ్చిన రేటుకి అమ్ముకొని రైతులు చాలా నష్టపోయారు 5 ఏళ్లలో. అదేవిధంగా రైతులు భూమి శిస్తు అంటే నీరు తీరువా కట్టేవాళ్ళు ప్రతి సంవత్సరం ఆ డబ్బుల్ని మనకి వీళ్ళకి ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, రెవెన్యూ వాళ్ళు. ఆ డబ్బులతో ప్రతి సంవత్సరం వేసంకాలం కాలువలు రిపేర్ జరిగాయి. ఆ వ్యవస్థని నాశనం చేసి 5 సంవత్సరాలు ఇరిగేషన్ అధికారులను ఊరినే కూర్చోబెట్టారు. 5 సంవత్సరాలు కాలువలు బాగు చేయటం పోవటం మూలన
అధిక వర్షాలు వచ్చినప్పుడు రైతులు ఇబ్బంది పడి చేలు మునిగిపోయి నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ సంవత్సరం తర్వాత ఈ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ వచ్చిన కూటమి ప్రభుత్వం కాలువలన్నీ శుభ్రంగా అన్ని కాలువలని శుభ్రం చేసింది. ప్లస్ గత 3 సంవత్సరాల నుండి కట్టించుకొని శిస్తుకి వడ్డీ కట్టకుండా మా తప్పు కాబట్టి మేము వడ్డీ తీసుకోమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. సహకార సొసైటీల్లో రైతులు తీసుకున్న రుణాలకి గతంలో అంతకుముందు 2014-19 మధ్య కానీ అంతకుముందు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో వడ్డీ రాయితీ ఇచ్చేది. గతంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీని మాత్రమే ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీని ఎగ్గొట్టి రైతులకు అన్యాయం చేసింది. అదేవిధంగా మార్కెట్ యార్డు ద్వారా లింక్ రోడ్లు అంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇళ్లకు సురక్షితంగా చేర్చుకోవడానికి రైతులు లింక్ రోడ్లని డెవలప్ చేసి ఆ కార్యక్రమం మనకి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండేది. ఆ మార్కెట్ యార్డుల ద్వారా ఆ లింక్ రోడ్ల సిస్టమ్ను కూడా ధ్వంసం చేసింది. ఇట్లా అన్ని రకాలుగా రైతుల్ని సర్వనాశనం చేసి 5 సంవత్సరాల్లో ఇచ్చేసింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో చేసిన నష్టాన్ని గత సంవత్సరం నుండి కూటమి ప్రభుత్వం సరిదిద్దడం మొదలుపెట్టింది. ఈ 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసాన్ని తిరిగి రైతులకి విధ్వంసం నుండి మళ్ళీ వాళ్ళని కోలుకునే విధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం సాగుతుంది. అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం అనేది రైతులకి చాలా ఉపయోగపడే కార్యక్రమంగా జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విడివిడిగా వివరంగా చెప్పి 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్రం ఇస్తున్నారని చెప్పి వివరంగా చెప్పి ఇప్పుడు 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి 7,000 వేశారు. ఇది 3 విడతలుగా వేస్తానని చెప్పి వివరంగా చెప్పారు. అంతకుముందు గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం హయాంలో ఉత్త బటన్లు నొక్కి ఎవరికి డబ్బులు వేయకుండా మేమే మొత్తం ఇచ్చామని చెప్పి చెప్పుకునేవాళ్ళు. కానీ అలా కాకుండా కూటమి ప్రభుత్వం వివరంగా చెప్పి మనం ఎంత ఇస్తున్నాము, కేంద్రం ఎంత ఇస్తుందని వివరంగా చెప్పి రైతుల్ని మభ్యపెట్టకుండా రైతులకు ఉపయోగపడే విధంగా సకాలంలో డబ్బుల్ని టయానికి అందించారు. అలాగే కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అక్టోబర్ నెలలో కౌలు రైతులకు కూడా ఇస్తానని చెప్పి చెప్పారు వివరంగా. అన్ని రకాల వాళ్ళకి ఇదివరకు అన్ని కేటగిరీల వాళ్ళకి కౌలుకి డబ్బులు ఇవ్వలేదు గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం అన్ని కేటగిరీలకి కౌలుదారు ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. హామీ నిలబెట్టుకుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. అన్ని రకాలుగా ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తూ వస్తుంది. అలాగే కౌలు రైతులకు కూడా నెరవేర్చిద్దని మేము భావిస్తున్నాం. అన్నదాత సుఖీభావ అనేది రైతులకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన వరం. ఆయన బంగారం లాగా అందరికీ అన్ని విధాల 2,000 సెంట్రల్ గవర్నమెంట్ది, 5,000 స్టేట్ గవర్నమెంట్, 2 పడ్డాయి అందరికీ. 88-90% అందరికీ పడ్డాయి. 10-5 ఏదైనా పడాల్సినవి ఉంటే మళ్ళీ గ్రీవెన్స్ కూడా పెట్టుకోమని అర్జీ కూడా ఇచ్చారు. ప్రతి గ్రీవెన్స్ పెట్టమని, గ్రీవెన్స్లో కూడా పెట్టుకోవచ్చు ఎవరన్నా పడనాళ్ళు ఉంటే. అదొకటి. మళ్ళీ పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి రైతుల పరంగా చెప్పాలంటే అయిపోయిన 5 సంవత్సరాల్లో ఒక్క కాలువ గజం కూడా ఎక్కడా కాలువ తీయలే. ఈ సంవత్సరం ఎవరైనా కావాలంటే నా దగ్గరికి రావచ్చు, నేను చూపిస్తా. ప్రతి కాలువ చివరి గట్టు వరకు ఇరిగేషన్ నుంచి మురుగు కాలువ వరకు డ్రైన్లో పడే వరకు ప్రతి కాలువ తీపిచ్చాం. మా తెనాలి నియోజకవర్గంలో ప్రతి కాలువ తీసాం. ఏ కాలువ అయినా సరే వచ్చి చూసుకోవచ్చు. గవర్నమెంట్ అన్ని కాలువలు తీపించడానికి చంద్రబాబు నాయుడు ఫండ్ ఇచ్చాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మేము అన్ని కాలువలు శుభ్రంగా తీయించాం. పోయిన ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం రైతులకి ఎరువులుగా సఫిషియెంట్గా మా గోడౌన్లో తెనాలి, నేలపాడు రెండింటికి గాను గోడౌన్లో పిండి రెడీగా ఉంది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. యూరియా వచ్చింది, డిఏపి రావాలి. డిఏపి 2 రోజుల్లో డిఏపి కూడా వస్తుంది. పోయిన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్లో బ్రహ్మాండంగా ఉంది రైతుల పని. ఒక సన్నకారు రైతుగా నాకు ఈ ప్రభుత్వంలో రైతు భరోసాకి డబ్బులు పడినాయి. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చేసినా కానీ డబ్బులు రాలేదు. ఈ సన్నకారు చిన్నకారు రైతులు ప్రతి ఒక్క రైతుకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ప్రతి రైతుకి అర్హత ఉన్న ప్రతి రైతుకి నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా, ఎన్నిసార్లు రైతు భరోసా ఏదో ఒక కొర్రీ పెట్టి పథకం వర్తించకుండా చేయడం జరిగింది.
కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఎంతో మేలు జరుగుతుంది. అనేక పథకాలు తీసుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ రైతులకి మద్దతు ధర కానీ, వాళ్ళ ఇరిగేషన్ పనులు కానీ, కాలువలు తీయటంలో కానీ రకరకాల రైతులకు ఉపయోగపడే విధంగా చాలా కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఉన్న మన గత ప్రభుత్వంలో చూస్తే కనీసం మురుగు కాలువలు తీయటం కానీ, డ్రైనేజీ నీరు సరిగ్గా పోక పంట నష్టపోవడం, జొన్న నష్టపోవడం జరిగింది గత ప్రభుత్వంలో. వాటికి సంబంధించిన డబ్బులు కూడా కనీసం వేయలేదు. ఇవాళ అటువంటి ఏమీ లేకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మా రైతుల పాలిట వరంగా ఇదయ్యారు. తెలుగుదేశం పార్టీ వల్ల మాకు చాలా అభివృద్ధి జరుగుతుంది. ది కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ 24వ సర్వసభ్య సమావేశం ఈ నెల 10వ తేదీ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతరావు తెలిపారు. శుక్రవారం కొత్తపేటలోని సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 10వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఖాతాదారులు సమావేశానికి హాజరై తగిన సూచనలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరంలో 215 కోట్ల పెట్టుబడితో 600 కోట్ల టర్నోవర్ లావాదేవీలు జరిపినట్లు తెలిపారు. అదేవిధంగా మార్టిగేజ్ లోన్స్ మరియు గోల్డ్ లోన్స్ అందిస్తున్నట్లు సంస్థ చైర్మన్ కాంతారావు తెలిపారు. ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అదే సందర్భంగా 24-25 సంవత్సరాల కాలానికి జరిపినటువంటి ఆర్థిక లావాదేవీలు జనరల్ బాడీలో మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. 24-25 సంవత్సరం ఆర్థిక లావాదేవీలు రేపు 10వ తారీఖున జరిగేటటువంటి జనరల్ బాడీ మీటింగ్లో సబ్మిట్ చేస్తాం. ఇది జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? 10/8/2025 ఆదివారం ఉదయం 10ంటికి మొదలవుద్ది. అది కూడా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతుంది. అయితే మా ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. అయితే 10 గంటలకి ఖచ్చితంగా 10 గంటలకి మాయల్ ఫకీరు సంఘు కార్యక్రమం దాన్ని ఏర్పాటు చేశాం. మాయల్ ఫకీరు సంఘు అంటే అదొక సీన్ అనమాట. ఆ సీను అందులో మాయల్ ఫకీర్గా మొగిలి పువ్వు వెంకట సుబ్బయ్య గారు ప్రదర్శిస్తున్నాడు. అట్లాగే రత్నశ్రీ, డాక్టర్ రత్నశ్రీ, ఆమె కడప నివాసి, ఆమె సంఘుగా నటిస్తూ ఉంది. అది 1 గంట సేపు ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమం 1 గంట సేపు ఉంటుంది. 10 నుంచి 11 తర్వాత జనరల్ బాడీ మీటింగ్ మొదలవుతుంది. జనరల్ బాడీ మీటింగ్లో మేము చేసే కార్యక్రమం ఏంటంటే ఈ కస్టమర్స్ వస్తారు, శ్రేయోభిలాషులు వస్తారు. ప్రతి సంవత్సరం కూడా సీనియర్ సిటిజన్స్ ఎక్కువ వస్తారు. ఆ సీనియర్ సిటిజన్స్ మేము చెప్పేటటువంటి మేము సబ్మిట్ చేసిన ఆర్థిక లావాదేవీలని వాళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తారు. ఏదైనా సూచనలు చేయాలంటే వాళ్ళు కూడా సూచనలు చేస్తూ ఉంటారు. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం 10/8/25 అనగా ఆదివారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి, ఈ పండుగ వాతావరణానికి అందరూ శ్రేయోభిలాషులు సభ్యులందరూ ఇచ్చేసి విజయవంతం చేయాలని ఆశిస్తున్నాము. వీటికి భోజనాలు కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ 24వ సర్వసభ్య సమావేశానికి అందరినీ బ్యాంక్ కస్టమర్లు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరినీ కూడా ఈ సర్వసభ్య సమావేశానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా చైర్మన్ గారు బ్యాంక్ అభివృద్ధి గురించి, మరి డైరెక్టర్లు, పాలకవర్గం ఏకోన్ముఖంగా నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ దినదిన అభివృద్ధి చెందిస్తూ ఈరోజు 600 కోట్ల రూపాయలు టర్నోవర్కి వ్యాపారం
పెంచగలిగాం. అది గర్వంగా అందరూ గౌరవపడాల్సినటువంటి విషయం. మరి అదే రకంగా ఈ వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలని మరి ఆ రోజు గౌరూరు సోమశేఖరరావు గారు సంస్థ ప్రారంభించినప్పుడు మారుమూల ప్రాంతాలతో సైతం ఈ వ్యాపారం అభివృద్ధి జరగాల, మధ్యతరగతి ప్రజానీకానికి మన బ్యాంకు సేవలు మనం దాన్ని సేవలను కల్పించేటువంటి అవకాశం కలగాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి పరిస్థితిని, ఆ కోరికని మరి ప్రస్తుత చైర్మన్గా ఉన్నటువంటి డిఎల్ కాంతారావు గారు మరి మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ప్రమాణాలు పాటించని సంస్థలు, హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సరైన వస్తువులు వాడని ఆహారంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. కొన్ని హోటల్స్, ఫుడ్ కోర్టులో అనవసర పదార్థాలు కలుపుతున్నారని, బయటి ఆహార పదార్థాల విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంపై మంత్రివర్గ ఉపసంఘం కూడా సీరియస్ గా ఉందని చెప్పారు. ఇటీవల విశాఖలోని 51 రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తే 44 రెస్టారెంట్లలో సరైన తీరులో ఆహారాన్ని వండటం లేదని, వాటిలో అనేక లోపాలకు సంబంధించి ఆధారాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఆహార ప్రమాణాల విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రాంతంలో పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా మనం ఎటువంటి ఆహార తీరుమండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందు అడుగు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోనూ వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు. దాని గురించి కూడా రీసెంట్గా మంత్రివర్గ ఉపసంఘం మేము దాని గురించి సీరియస్గా అయ్యి మన విశాఖపట్నంలో 51 రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే 44 రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు వండడం లేదని, ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి. చాలా భయంకరమైన పరిస్థితి. సో దయచేసి మీరందరూ కూడా మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికైతే ఈ సహాయం అవసరం వాళ్ళు ఒక ఫార్మాట్లో మన కార్యాలయానికి వచ్చి అది సబ్మిట్ చేస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు ఆర్థిక సాయం అందిస్తాం. పట్టణ నాజర్పేటలోని శ్రీ సత్యసాయి సేవా కేంద్రం నందు వరలక్ష్మి వ్రత మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా 30 మంది ముత్తైదువులతో వరలక్ష్మి వ్రత మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమాన్ని సత్యసాయి సేవా సమితి సభ్యులు పర్యవేక్షించగా పద్మ, పార్వతి, కుసుమ, కృష్ణాబాయి తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా నాజర్పేటలోని శ్రీ సత్యసాయి సేవా సమితిలో సామూహికంగా 30 మందితో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాము ఈరోజు. అలాగే అందరికీ కూడాను భోజన వసతి అవన్నీ ఏర్పాటు చేయటం అయింది. వీరందరికీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటున్నాము. సాయిరాం. పట్టణంలోని పలు దేవస్థానాల్లో శ్రావణ మాసం శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకున్నారు. భక్తులు అత్యంత శ్రద్ధగా పూజలు నిర్వహించారు. ఉదయం హోమాలు, అష్టలక్ష్మి ఆలయాల్లో ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం, దండిస్వామివారి మఠానుబంధము, తెనాలి. ఈ శ్రావణ మాసం సందర్భంగా 3వ వారమైన పౌర్ణమి ముందు వచ్చే 3వ వారం ఈరోజు వరలక్ష్మీ వ్రతం సందర్భముగా శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం నందు వరలక్ష్మీ వ్రతం సందర్భించుకొని ఆ అమ్మవారికి సహస్రనామార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన సహస్రనామార్చన
1 గంటకు పూర్తవుతుంది. అందరూ భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. సహస్రనామం పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు హారతి కార్యక్రమం జరుగుతుంది. తీర్థప్రసాదం జరుగుతాయి. రాత్రి 9 గంటలకు ద్వాదశ హారతులు మరియు ప్రసాద వితరణ జరుగుతున్నది. लक्ष्मी दिव्य गजेन्द्रे मणिग्रहे साधके शरण्ये त्रयंबके 9వ తేదీ శనివారం సందర్భంగా తెనాలిలో పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్లలో మరియు 11 kV లైన్ల నందు మరమ్మతులు జరుగుతున్న కారణంగా తెనాలి టౌన్ మరియు రూరల్ పరిధిలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎర్ర శ్రీనివాసరావు, కందెపి సీతారామయ్య, నక్క వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శివాజీ బొమ్మ సెంటర్లో అమ్మవారి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తాం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నెలలో 2వ శుక్రవారం జరుగుద్ది. అదిగాక ఈ శుక్రవారం అత్యంత పవిత్రమైన హిందువులకు పవిత్రమైన దినము శ్రావణ శుక్రవారం వ్రతం 2వ శుక్రవారం. ఈ శుక్రవారాల్లో భోజనాలు పెట్టడం ఈ యొక్క మా అందరికి కూడా ఆనందదాయకమైన విషయం. ఇట్లాంటి మంచి కార్యక్రమం ఇంకా ఎన్నో జరుపుకోవడానికి శక్తిని ఆ దేవత ప్రసాదించాలని చెప్పి అన్నదానం చాలా గొప్పదానం. గత కొంతకాలంగా మన శివాజీ చౌక్లోని మన కాళీమాత దేవస్థానం గుడి సందర్భంగా ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ అన్నదాన కార్యక్రమానికి అశేష జనాలు పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ అన్నదాన కార్యక్రమం చేయటంలో ఈ కాళీమాత దేవస్థాన సభ్యులు కానీ దాతలు కానీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అన్నదానాలు చేయటం వలన ఎంతో కొంతమందికి మనం ఒకరు పూటన్నా మనం ప్రజలకి అన్నదానం చేసే కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కాళీమాతకి మరోసారి అమ్మవారిని కొలుచుకుంటూ ప్రజలకి కాళీమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రమాణాలు పాటించని సంస్థలు, హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం. మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నెల 26న జరిగే గుంటూరు జిల్లా సిపిఐ మహాసభలను జయప్రదం చేయాలి. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు పిలుపు. శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టణంలో వైభవంగా జరిగిన వరలక్ష్మి వ్రత మహోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.